తమిళ నటుడు టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ గారి 50వ జన్మదిన సందర్భంగా విజయ్ గారి మాటల మేరకు బ్యానర్లు, పాలాభిషేకాలు ఆపి స్థానిక కట్టమంచులో గల ఎంఈపీఎంఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చిత్తూరు విజయ్ అభిమానులు వృద్ధుల నడుమ కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. చిత్తూరు విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం, కార్యకర్తలు శరత్, బాబు, అర్జున్, మౌలి, అరవింద్, మదన్, అజీష్, ఆనంద్, నరేంద్ర తదితర అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. విజయ్ గారి 50వ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి మన ముందున్నారు విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ చిత్తూరు. అలానే మన మధ్య ఉన్నారు పురుషోత్తం గారు, శరత్ గారు, బాబు గారు, అరవింద్ గారు, మదన్ గారు, మౌలి గారు, ఇంకా అనేక మంది విజయ్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి పేదలకి అన్నదానం చేయటం అనేది చాలా విలువైనదిగా మేమందరం ఎంచుతూ ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిగా, మంచి సినీ యాక్టర్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన టీవీకే అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రజల కోసం విజయ్ గారు చేస్తున్నారు. అలానే విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ చిత్తూరు వారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది పేదవాళ్ళకి హెల్ప్ చేయటం, అన్నదానం, రక్తదాన శిబిరాలు, తర్వాత నిత్యావసర సరుకులు, ఇంకా అనేక కార్యక్రమాలు ఆయన పేరు మీద చేయటం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఇంతమందికి ఇక్కడ భోజనం పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఏది ఆశించకుండా వాళ్ళ సొంత పాకెట్ మనీ ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేయటానికి విజయ్ గారు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఒకసారి వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆయన బర్త్డేని ఇక్కడ మనకిచ్చినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్, మరి ముఖ్యంగా పురుషోత్తం గారు నాకు చాలా కాలంగా ఒక మంచి ఫ్రెండ్గా ఉంటూ అనేక కార్యక్రమాలు మన దగ్గర చింతమాన్ దగ్గర ఉన్నట్టు షెల్టర్ కూడా ఒక మిక్సీ కూడా ప్రజెంట్ చేయటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతూ ఉంది. మరి ఆయన బర్త్డేని దీవించండి. ఆయన మంచి పనులు చేయటానికి, ప్రజలను ఆదుకోవటానికి ఆయన బర్త్డేని మీరు ఆస్వాదించి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరిని కూడా మీరు వాళ్ళ మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో వాళ్ళు చేస్తున్న పనిలో విజయం సాధించేలాగున మీరందరూ, పెద్దలందరూ వాళ్ళని ఆస్వాదించాలని కోరుకుంటూ మన మధ్యన ఉన్నటువంటి పురుషోత్తం గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఈరోజు మా తమిళ నటుడు నిన్న ఆయనకి పుట్టినరోజు, నిన్న జూన్ 22 ఆయన పుట్టినరోజు. నిన్న కొన్ని కారణాల వల్ల చేయలేక ఈ రోజు అందరి మధ్యలో చేసుకుందామనే దీంతో జరుపుకుంటున్నాము. మా విజయ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మా సినీ రంగంలో బాగా ఇదయ్యి ఇప్పుడు ఆయనకి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు మీ నడుమ ఆయన జన్మదినాన్ని జరుపుకోవాలనుకున్నాము. ఆయన ఇదే కాకుండా ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో తమిళ వెట్రి కழகம் టీవీకే అనే పార్టీని స్థాపించి తమిళనాడులో ప్రజలకు మంచి సేవలు అందించాలనేసి జనాల మధ్యలో వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరులో మా వంతు సాయంతో మేము మీతో పాటు నిరాశ్రయులైనట్టు మీకు కానీ, ఇంకా బయట కొన్ని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకన్నీ మా వల్ల తగిన సాయంతో మేము మీ అందరికీ అందిస్తున్నాము. ఇవన్నీ మాకు విజయ్ గారు నేర్పించారు. మీ వల్ల ఎంత సాయం అవుతుందో దాన్ని మీ పాకెట్ మనీగా పెట్టుకొని మీరు 10 రూపాయలు సంపాదిస్తే దాంతో 2 రూపాయలు ప్రజలకి, లేని వాళ్ళకి పెట్టి మిగిలింది మీరు పెట్టుకోండి అంటారే కానీ ఎప్పుడు కానీ నా బర్త్డేలకు సెలబ్రేట్ చేయండి అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నా బర్త్డేని ఎవరు సెలబ్రేట్ చేయొద్దండి, లేని వాళ్ళకి సహాయం పడండి అని నిన్న కూడా మీటింగ్ లో చెప్పారు. అదే విధంగానే మేము దాన్ని అనుసరించి ఈరోజు మీ మధ్యన ఆయన పుట్టినరోజుని సింపుల్ గా జరుపుకుంటున్నాము. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. నేను దళపతి పెద్ద ఫ్రెండ్ని. ఆయన పార్టీ పెట్టినప్పుడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి 2026కి కోరుకుంటున్నాను. అలాగే విష్ యూ మెనీ రిటర్న్స్ ఆఫ్ టుడే ఫర్ దళపతి విజయ్ ఫ్యాన్స్. విష్ యూ సేమ్. ఆయన సినిమా గోట్ పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.